శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్ట్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది, అలాగే ఆగస్టు నెలలో ఉండేటువంటి కుజగ్రహ మార్పు లేదా శనేశ్వరుని యొక్క వక్రగతి ఫలితము లేదా రవిగ్రహ మార్పు ఇత్యాది ఫలితాలు ద్వాదశ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి, లేదా ఆ నెల రోజుల పాటు ఏ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అతి పురాణ గ్రంథమైనటువంటి గోచార దర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా పూర్తి శాస్త్ర ప్రమాణాలతోటి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ మాసంలో గురుడి యొక్క స్థితిగతులన్నీ కూడా కర్కాటక రాశిలోనే ఆయన యొక్క సంక్రమణం సాగుతూ ఉన్నది కాబట్టి ఫలితాలన్నీ కూడా అక్కడి నుండి తీసుకుంటాం. అలాగే శనేశ్వరుని యొక్క స్థితి వక్రగతిలో ఉన్నది, ఆయన మీనరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు, ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకోవాలి. కుంభరాశి యందు రాహు ఉన్నారు, అలాగే సింహమందు కేతుగ్రహం ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులపైన ఈ గ్రహస్థితి ఆగస్టు మాసమందు ఏ విధంగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. కన్యా రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసంగా చెప్పచ్చు. అన్ని గ్రహాలు కూడా లాభస్థానాన్ని పొందుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం సంకల్పాల్లో వాటిలో చెప్తాం, ఏమైనా గ్రహ దోషాలు అవి ఉంటే అవి పోయి సమస్త గ్రహాణం శుభ ఏకాదశ స్థాన ఫలావాప్యర్థం అంటే అన్ని గ్రహాల దోషాలు పోయి ఏకాదశ స్థాన స్థిత ఫలితాన్ని ఇవ్వాలి అనేటువంటి సంకల్పాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు పండితులు. ఇప్పుడు మీకు అలా చెప్పనక్కర్లా, అన్ని గ్రహాలు అక్కడే ఉన్నాయి. రవి లాభస్థానంలో ఉన్నారు, గురుడు లాభస్థానంలో ఉన్నారు, బుధుడు లాభస్థానంలో ఉన్నారు, చంద్రుడు లాభస్థానంలో ఉంటారు. ఇలా గ్రహాలు ఎక్కువగా లాభంలో ఉన్నప్పుడు అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం, శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా మంచి శుభవర్తమానాలు కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ల దగ్గర నుండి ట్రాన్స్ఫర్ల దగ్గర నుండి ఏదైతే మీకు చెవులకి ఇంపుగా అబ్బా వింటే చెవులను అమృతం పోసేవరా అంటారే అలాంటి మంచి మాటలే వినబడుతూ ఉంటాయి. అంటే మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది, ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. జీవితంలో ఏం చేసినా ఆర్థిక ప్రయోజనం కలగడం అన్నది చాలా అదృష్టం. అది ఈ రాశి వారికి కలుగుతుంది. ఆఖరికి చివరాఖరికి ఎవరికైనా సాయం చేసినా కూడా వాడు డబ్బు ఇస్తూ ఉంటాడు. నాకు వద్దురా బాబు అని చెప్పినా కూడా వాడు డబ్బు చేతిలో పెడతాడు. ఇది ఈ మాసంలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఏది చేసినా డబ్బు వస్తూ ఉంటుంది, అది ఒక మంచి విషయము. తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. ఇక ఇంకో విషయానికి వస్తే సప్తమ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు వక్రగతిన ఫలితాన్ని ఇవ్వడం, అది కూడా ఒక మంచి విషయంగానే చెప్పుకోవచ్చును. షష్ఠ స్థానమందు రాహువుతో కలిపి శనేశ్వరుడు కూడా అటు మంచి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. కాబట్టి అటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా అన్నిటి పరంగా కూడా ఈ కన్యా రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో శుభ ఫలితాలని మనం కాంక్షించవచ్చును. ప్రత్యేకమైనటువంటి దోషాదులు ఏమీ లేవు. శుక్రుడు కూడా ఈ మాసంలో అటు జన్మరాశి స్థిత గ్రహంగా ఆయన మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. నీచత్వం అనేటువంటిది గోచారంలో ఉండదు కాబట్టి ఆయన కూడా మంచి ఫలితాలని ఇచ్చి అటు ఆర్థికాభివృద్ధిని కలగజేస్తారు, అలాగే ఐశ్వర్యాన్ని ఆకర్షించగలుగుతారు. ఇక్కడ శుక్రుడు ఇంకో రకమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తారు. నెగిటివ్ పబ్లిసిటీ జరగడానికి కూడా కారణం ఉంటుంది. అంటే మీ గురించి ఎవరైనా చెడుగా చెప్పినా అది మీ మంచికే అన్నట్టు పరిణమిస్తూ ఉంటుంది. దాన్ని కూడా ఈ మాసంలో కన్యా రాశి వారు ఖచ్చితంగా చూడవచ్చు. అపోలే నా గురించి అసలు నా గురించి అంటూ చెప్తే చాలు, మంచో చెడో పక్కన పెడదాం అనేటువంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. ఇది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారికి ఆగస్టు మాసంలో చాలా మంచి ఫలితాలని మనం ఆశించవచ్చును. మరింత శుభ ఫలితాలని పొందడానికై ఈ మాసంలో ప్రత్యేకించి ఏకాదశి నియమాన్ని ఆచరిస్తూ ఉండడం చాలా మంచిది. అంటే ఉభయ ఏకాదశి తిథుల్లోనూ చక్కగా ఉపవాసాది దీక్షలు చేయడము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడము, ఏకాదశి తిథుల్లో చక్కగా ఎవరికైనా మంచి వారికి స్వయంపాక దానం ఇవ్వడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి.